దువ్వాడ ఫ్యామిలీ దుమారంలో మరో ట్విస్ట్ నెలకొంది. దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను చనిపోవాలనే యాక్సిడెంట్ చేశానని మాధురి అన్నారు. దీంతో ర్యాష్ డ్రైవింగ్, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పలాస జాతీయ రహదారిపై కారు ప్రమాదంతో మాధురి బలవన్మరణానికి యత్నించారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం పలాస ఆసుపత్రి నుంచి విశాఖకి తరలించారు. ప్రస్తుతం మాధురి విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు పోలీసులు సహకరించలేదని మాధురి చెప్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేశారని దివ్వెల మాధురి చెప్తోంది. ఆల్కహాల్ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించారని మాధురి తెలిపారు. ఇప్పటికే పరస్పర ఫిర్యాదులతో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాడిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ ఇష్యూతో దివ్వెల మాధురిపై కూడా కేసు నమోదైంది. దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ ట్విస్ట్లు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, దివ్వెల మాధురిపై కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఏంటి డీటెయిల్స్? నిన్న ఆమె కారును తీసుకొని వెళుతూ లక్ష్మీపురం టోల్ గేట్ దాటిన తర్వాత ఆమె ఒక కారును ఢీకొట్టడం జరిగింది. ఈ కారును ఢీకొట్టిన క్రమంలో ఆమె కారుతో పాటు అవతల కారు కూడా నుజ్జునుజ్జైంది. లారీని ఢీకొట్టబోయి ఆ కారును నేనే ఢీకొట్టానంటూ కూడా మాధురి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాధురి పైన కేసు పోలీసులు నమోదు చేశారు. నూతనంగా ఏర్పడిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం 125 ప్రకారం ఆమె పైన కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఈ చట్టం వర్తిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ చట్టాన్ని వర్తిస్తూ ఆమె మీద కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాధురి సైతం కూడా విశాఖలో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమెకు నిన్న యాక్సిడెంట్ అయిన క్రమంలో తలకు గాయం అవడం జరిగింది. గాయమైన క్రమంలో ఆమె తలకు సైతం కూడా లెఫ్ట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతానికి వైద్యులు సైతం కూడా ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. అంతేకాకుండా బీపీ, షుగర్ సైతం కూడా చెక్ చేశారు. అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయని వైద్యులు ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ అబ్జర్వేషన్ తర్వాత అంటే 24 గంటల వరకు కూడా అబ్జర్వేషన్ పెట్టారు. ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్ అయిన నేపథ్యంలో అది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వేషన్ లో పెంచాము. ఈ అబ్జర్వేషన్ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయాలా లేకపోతే వైద్యం కొనసాగించాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతంగా ఆమె కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోనే ఆమెకు అక్కడ చికిత్స అయితే అందిస్తూ ఉంది. ఆమె కుటుంబ సభ్యులు సైతం కూడా ఆమెకు తోడుగా ఉన్నారు. అయితే మాధురికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే దువ్వాడ సీను భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు తనను కించపరిచే విధంగా మాట్లాడడం, తన పిల్లలను సైతం కూడా కించపరిచే విధంగా మాట్లాడడం, వారికి డిఎన్ఏ టెస్టులు చేయాలంటూ మాట్లాడడం వంటివి చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాణిని అరెస్ట్ చేయాలంటూ కూడా మాధురి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ట్రోల్స్ అంటే ఆమెకు సంబంధించిన వీడియోలు సైతం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఆమె చేస్తున్న వీడియోల పట్ల అయితే అంతా నెటిజన్లు సైతం కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఫ్యామిలీ వ్యవహారాలకు సంబంధించి మరొక వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సంబంధించి అన్నిటికీ చూసుకొని తాను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. ఈ నేపథ్యంలోనే నేను ఆ కారుని అయితే ఢీకొట్టాను అని ఆమె చెప్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియలేదు, కానీ నేను లేచి చూసేవారికి హాస్పిటల్లో ఉన్నానంటూ కూడా చెప్పడం. అయితే దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఆమె సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ సైతం కూడా సేకరించడం జరిగింది. అంతేకాకుండా బ్రీత్ ఎనలైజర్ కూడా చేశారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ ఏమైనా జరిగి ఉంటుందనేది కూడా పోలీసులు భావించిన నేపథ్యంలో ఆమెకు రక్త పరీక్షలు చేయాలని పట్టుబట్టారు. అయితే ఆమె బ్రీత్ ఎనలైజర్ చేయాలని పట్టుబట్టడంతో బ్రీత్ ఎనలైజర్ చేయడం జరిగింది. బ్రీత్ ఎనలైజర్ లో సైతం కూడా ఆమెకి 0 పాయింట్స్ చూపించింది. అయితే బ్లడ్ టెస్టులు సైతం కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. వీటి ద్వారా అంటే ఇటు బ్లడ్ శాంపుల్స్ వచ్చిన పరీక్షల ద్వారా ఏమైనా వివరాలు సేకరిస్తారో లేకపోతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఆమె సెల్ఫ్ గానే కావాలనిందా లేకపోతే ఇతర
ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేసును నమోదు చేసిన నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మొత్తం పోలీసులు విచారణ అనేది చేయనున్నారు. మరొక వైపు ఇప్పటికే 4వ రోజు సైతం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దువ్వాడ శ్రీను భార్య వాణి అలాగే వారి కూతురు సైంధవి సైతం కూడా దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఆందోళన చేపడుతూ ఉన్నారు. తమను ఇంటి లోపలికి రానివ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తండ్రితో కలిసి ఉండాలని కూడా సైంధవి చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇటు దువ్వాడ శ్రీను సైతం కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ఒక్క ఇంటిని తప్ప, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ దువ్వాడ శ్రీను ఉంటున్నాడో ఆ ఇంటిని తప్ప ఏదైనా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. రెండోది కూడా తన భార్యతో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలిసి ఉండే అవకాశమే లేదంటూ కూడా ఆమె ఎవరైతే దువ్వాడ శ్రీను చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసే ఉంటామంటూ కూడా భార్య చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇంటికే పరిమితమైన దువ్వాడ శ్రీను, మరొక వైపు హాస్పిటల్లో మాదిరి, మరొక వైపు ఇంటి బయట ఎవరైతే దువ్వాడ శ్రీను భార్య వాళ్ళ కూతురు సైతం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడు తెరబడుతుందో చెప్పలేని విధంగా ఇది కొనసాగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు, కేసుల మీద కేసులు, అలాగే గొడవల మీద గొడవలు, ఆందోళనలు ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. జార్జ్, ఈ యాక్సిడెంట్ మీద మరి దువ్వాడ శ్రీనివాస్ స్పందించారా ఏమన్నా? ఎస్, దీనికి సంబంధించి దువ్వాడ శ్రీను సైతం కూడా స్పందించారు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే ఈ గొడవల కారణంగా, ఎందుకంటే వాణి తన మీద ఎవరైతే మాధురి మీద చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో చాలా డిప్రెషన్గా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. గతంలో సైతం కూడా ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు తోడుగాను అలాగే మెంటర్గాను నేను వ్యవహరించానంటూ కూడా దువ్వాడ శ్రీను చెప్తూ ఉన్నారు. కేవలం ఒక ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రాన ఓన్లీ ఫిజికల్ రిలేషనే ఉంటుందా, ఇతర కారణాలు ఏమీ ఉండవా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆమెకు డిప్రెషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆమె మానసిక స్థితి కూడా ఎప్పుడు కూడా చనిపోవాలనే ఉద్దేశంతోనే ఉంది. ఈ నేపథ్యంతో పాటు ఇప్పుడు ఈ కుటుంబ కలహాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రోడ్డుకెక్కాయి. 4 గోళ్ల మధ్య పరిష్కరించుకోవాల్సింది నలుగురిలో పెట్టారు కాబట్టి దీంతో మరింత డిప్రెషన్ కు మాధురి గురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె సెల్ఫ్ యాక్సిడెంట్ కు ప్రయత్నించింది. ఆమె మామూలుగా చూసుకున్నట్లయితే కనుక అంటే వేరేగా యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఆమె సెల్ఫ్ యాక్సిడెంట్ గానే చేసుకుందంటూ కూడా దువ్వాడ శ్రీ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు మాధురి కుటుంబ సభ్యులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుఎస్ లో ఉన్నటువంటి మాధురి భర్త సైతం కూడా స్పందించారు. ఈ వ్యవహారాలన్నింటిలో ఎన్నాళ్లు దూరంగా ఉన్నటువంటి భర్త సైతం కూడా పాజిటివ్ గా స్పందించారు. మాధురికి ఇలా జరగడం చాలా బాధాకరం, ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాధురి వ్యవహారానికి సంబంధించి తాను అండగానే ఉంటానని చెప్తున్నారు. అయితే హాస్పిటల్కి వెళ్లేందుకు తాను ప్రస్తుత పరిస్థితుల్లో వీలు కావడం లేదంటూ కూడా దువ్వాడ శ్రీను చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గనక హాస్పిటల్కి గనక నేను వెళ్ళినట్లయితే గనక నా ఇంటిని కూడా వీళ్ళు ఆక్రమించే అవకాశం ఉంది. సో నేను ఈ ఇంటిని కోల్పోదలుచుకోలేదు. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక నేను అనేక కోల్పోతూ వచ్చాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని కోల్పోయే అవకాశం అయితే లేదు. అందువల్ల నేను వెళ్ళలేకపోతున్నాను, అందువల్ల నేను ఇంటికి పరిమితమయ్యానని చెప్తున్నారు. కానీ నా వల్ల ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకైతే సిద్ధంగా ఉన్నానంటూ కూడా దువ్వాడ శ్రీను చెప్తూ ఉన్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళలేనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వారు హాస్పిటల్లోనే ఉండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెకు ఇటు బిజినెస్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ డబ్బుల పరంగా అన్ని బాగానే మాధురి ఉంది. నేను సాయం చేయవలసినంత స్థితిలో ఆమె అయితే లేదు. కానీ నా వల్ల ఏం కావాలన్నా కానీ నేను ఆమెకు సహాయ సహకారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా మాధురి చెప్తున్నారు. ఏదైనప్పటికీ 24 గంటలు తడిచిన తర్వాత మాధురిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది, లేదంటే వైద్యం కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.